సౌకర్యాలు లేకుండా ఆ రిజల్ట్లు విడుదల చేయడం జరుగుతాయి. అట్లానే మీ గ్రూప్లో కూడా మీకు ఈ ప్రెస్ నోట్ ఇవన్నీ ఇవ్వబోతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మార్చిలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో మరి మార్చి 1వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ జరిగినాయి. ఆ తర్వాత మార్చి 18 నుంచి ఏప్రిల్ 6 వరకు కంటిన్యూస్గా క్యాంప్ వాల్యుయేషన్స్ జరిగినాయి. పేపర్ కరెక్షన్స్ దాదాపుగా 19 డేస్లో కంప్లీట్ అయింది. ఏప్రిల్ 6 వరకు క్యాంప్ వాల్యుయేషన్ జరిగింది, పేపర్ కరెక్షన్స్. ఆ తర్వాత 6 నుంచి ఈరోజు 12 వరకు ఈ 5 డేస్లో కూడా మాకు ట్యాబ్యులేషన్ వర్క్ జరిగింది. మొత్తము ఆ 19 డేస్ ప్లస్ 5 డేస్ మొత్తము 24-25 డేస్లో వాల్యుయేషన్ అయితే మీ రిజల్ట్స్ ప్రాసెస్ అయితే మీ జరిగినాయి మొత్తం కూడా. మరి రిజల్ట్ ప్రాసెస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి డేటా ప్రకారంగా మార్చి 2024లో మా దగ్గర విద్యార్థులు ఫస్ట్ ఇయర్ జనరల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ 4,61,273, వాళ్ళ పాస్ అయింది 3,10,875. పాస్ పర్సంటేజ్ 67, ఇది జనరల్కి సంబంధించింది. ఇది అదేవిధంగా సెకండ్ ఇయర్ జనరల్ సబ్జెక్ట్స్కి 3,93,757 అపీర్ అయితే 3,06,528 మంది పాస్ అయ్యారు. మొత్తం టోటల్ పర్సంటేజ్ 78%. సెకండ్ ఇయర్ 78% వచ్చింది, ఫస్ట్ ఇయర్ 67% వచ్చింది. అదేవిధంగా వొకేషనల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 38,483, పాస్లు 23,181, 60% ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అది. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 32,339 అపీర్, పాస్డ్ 23,000, 71%. ఇవి వొకేషనల్ సంబంధించిన పర్సంటేజ్. అదేవిధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి వాల్యుయేషన్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కొన్ని మార్పులు చేయడం జరిగింది. ప్రాక్టీస్ మార్క్స్ కొన్నింటిలో కూడా ఇంతకుముందు ఓఎంఆర్ షీట్స్లో ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో క్యాంప్ వాల్యుయేషన్లో కూడా పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మొత్తం కూడా 26 డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ పేపర్ 13 డిస్ట్రిక్ట్స్లో ఉండేది, ఈ సంవత్సరం 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపు మాత్రము 25 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తున్నాము. ఈ 25 డిస్ట్రిక్ట్స్లో డీసెంట్రలైజేషన్లో భాగంగా వాల్యుయేషన్ తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో అక్కడ ఈ ప్రాసెస్ మొత్తం కూడా డీసెంట్రలైజేషన్ చేయడం జరిగింది. మొత్తం కూడా స్కానింగ్, ఈ ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అంటాం, ఆ స్కానింగ్ అక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు, మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు అదే డిస్ట్రిక్ట్లో అదే రోజు సాయంత్రం చేయడం వల్ల టైం చాలా తక్కువ తీసుకుంది. కాబట్టి కరెక్షన్స్ కూడా చాలా తగ్గిపోయి చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి చేంజెస్లో అది ముఖ్యమైనదిగా బోర్డు చర్యలు తీసుకుంది. కాబట్టి రిజల్ట్స్ అన్నీ కూడా చక్కగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ వైజ్కి వచ్చేసరికి రాష్ట్రంలో ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%. ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది 90%, గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87,
ఈ రెండు కూడా మనకి అంటే ఎన్ఎఫ్జెడ్ రెండు ఈక్వల్గా వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. అదేవిధంగా లీడ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 48, సెకండ్ ఇయర్లో చిత్తూరు 63. ఇవి ఈ సంవత్సరము రిజల్ట్స్ మొత్తం కూడా. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఎవరైనా సరే విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్ ఏవైనా సరే వాళ్ళకి అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీ చేయడం జరిగింది. ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కి అయినా వాంటింగ్ కావాలనుకుంటే రేపు 18వ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది. ఆ ప్రకారంగా 18 నుంచి 24 వరకు వాళ్ళు ఫీజు పే చేయవచ్చు. వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి.